నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ మహమ్మద్ మొయిద్దీన్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది పండుగ రోజు చీరాల మండలం గవినివారిపాలెం గ్రామంలో చీదరపోయిన లక్ష్మీనారాయణ మరొక నలుగురు వ్యక్తులు చీదరపోయిన నాగేశ్వరరావుపై స్థల వివాదం విషయమై కత్తులతో దారుణంగా దాడికి పాల్పడ్డారు. వారిని అరెస్టు చేసి ఈ రోజు న్యాయస్థానంలో హాజరుపరచడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో రూరల్ సీఐ శేషగిరిరావు, ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. మార్చి నెల 31వ తేదీన అంటే ఉగాది పండుగ రోజు ఉదయం 8 గంటల సమయంలో గవినివారిపాలెం గ్రామంలో చీదరబోయిన నాగేశ్వరరావు అనే అతనిపై హత్యాయత్నం జరిగింది. స్థల వివాదం వల్ల ఆ హత్యాయత్నం జరిగింది. దీంట్లో ఏంటంటే చీదరబోయిన లక్ష్మీనారాయణ మరియు అతని కుటుంబ సభ్యులకి, తర్వాత ఈ కేసులో ఫిర్యాది తర్వాత బాధితుడు ఇంజర్డ్ పర్సన్ అయిన చీదరబోయిన నాగేశ్వరరావు వాళ్ళకి మధ్య స్థల వివాదం ఉంది. ఈ చీదరబోయిన నాగేశ్వరరావు వాళ్ళ నాయనమ్మ రాములమ్మ అనే ఆమె తన యొక్క స్థలంలో ఇల్లు కట్టుకుంటా కరెంటు పోల్ కోసం, కరెంటు వైర్ కనెక్షన్ కోసం ఒక గుంజ పాతడం జరిగింది. ఆ గుంజ అనేది ముద్దాయి చీదరబోయిన లక్ష్మీనారాయణ అది మా స్థలంలోకి వచ్చింది, దాన్ని తీసేయమని చెప్పడంతో తీసేస్తాము, కొద్దిగా కరెంటు వైర్ లాక్కోవడం ఒక 1 or 2 days పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీన్ని వాళ్ళు తీసుకోకుండా అతని కొడుకు భరత్ కుమార్ అనే అతను వచ్చి ఆ గుంజని పీకి వేయటం, అప్పటి నుంచి ఈ గుంజ ఎందుకు పాతారు, మా ఇంటి స్థలంలో ఎందుకు పాతారు అనేది చిన్న విషయం అది. దాని మీద అతను పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉండేటప్పటికీ ఆమె రాములమ్మ అనే ఆమె 70 years ఆమె ఏం చేసిందంటే తన మనవాళ్ళకి వాళ్ళకి చెప్పింది. వాళ్ళు వచ్చి ఇది మాట్లాడదాము, చిన్న విషయమే కదా అని చెప్పేసి మాట్లాడుకునే క్రమంలో ఈ భరత్ కుమార్, చీదరబోయిన భరత్ కుమార్ అనే అతను తన నాన్న లక్ష్మీనారాయణ, తర్వాత తన బాబాయ్ వీరయ్య, అలాగే మేనత్తల కుమారులను పిలిపించుకొని ప్లాన్ ప్రకారం ముద్దాయిలు ప్రాథమికంగా FIR ప్రకారం 5 ముద్దాయిల్ని గుర్తించడం జరిగింది. తర్వాత వేరే బలం ఉంది అని చెప్పేసి వేరే అతని మీద కూడా అతని యొక్క పాత్రని కూడా మేము గమనించాము. అతన్ని కూడా కేసులో పెట్టడం జరిగింది. అతని యొక్క పాత్ర మీద ఆధారాలు ఉంటే అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మొదటి A1 నుంచి A5 దాకా ఉన్న 5 ముద్దాయిలు చీదరబోయిన లక్ష్మీనారాయణ, చీదరబోయిన వీరయ్య, చీదరబోయిన భరత్ కుమార్, గొర్రెల వేణు, వెంపరాల కుమారస్వామి, ఈ 5 అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు వాళ్ళని రిమాండ్ నిమిత్తం చీరాల AMM కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సెయింట్ థామస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బీటెక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT విభాగ విద్యార్థులకి వీడ్కోలు సభ. కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ S లక్ష్మణరావు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు కలెక్టర్ P అరుణ్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో దృష్టి సారించవలసిన అంశాలపై అగ్రికల్చర్, హార్టికల్చర్, నీటి కుంటలు, ఆక్వా, పశుసంవర్ధక మరియు సమ్మర్ లో వచ్చే డ్రింకింగ్ వాటర్, అగ్రికల్చర్ పంటకు కావాల్సిన నీరు, పలు అంశాలపై మీడియాతో మాట్లాడడం జరిగింది. రాబోయే 3 నెలల్లో NRGS కింద ఏమేం చేయబోతున్నాం, అలాగే గత వారం క్రితమైనటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో సీఎం గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మన జిల్లాలో ఏం చేయబోతున్నాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు రమ్మన్నాము. ఈ రాబోయే 3 నెలల్లో అంటే మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో NRGS కింద ఒక 5 ప్రయారిటీ వర్క్స్ కింద తీసుకుంటున్నాము. ఈ 5 ఏంటంటే వీటికి పంచ ప్రాధాన్యతలను పేరు పెట్టారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ 3 నెలల్లో ఈ క్యాటిల్ ట్రఫ్స్ అంటే మనము పశువులకి నీళ్ళ కోసం, ఎండల్లో పశువులకి నీళ్ళ తొట్టెల కోసము మన జిల్లాలో 343 ఈ క్యాటిల్ ట్రఫ్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం. ఇంకా 2 days ముందే అన్ని చోట్ల గ్రౌండింగ్ అయింది. సో 343 ఒక 10 to 15 days లో కంప్లీట్ చేస్తాము. అలాగే MI ట్యాంక్స్ రిస్టరేషన్ మనకి మన జిల్లాలో ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా డ్రింకింగ్ వాటర్ సంబంధించి మన దగ్గర అయితే ప్రస్తుతానికి ఈ ఉన్నటువంటి టోటల్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ చూసుకుంటే
వాటి స్టోరేజ్ లెవెల్స్ చూసుకుంటే అసలు పూర్తిగా డ్రై అయిపోయినటువంటి అలాంటి పరిస్థితి ఉన్నటువంటి చెరువులు అయితే మన దగ్గర ఏం లేవు. ఒక్కటి మాత్రము 25%తో ఉంది. అది ఎన్టీఆర్, సారీ మంది కాదు, ఓకే సారీ, 25 to 50% ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ ఉన్నటువంటి చెరువులు 7 ఉన్నాయి. 50 to 70% 52 ఉన్నాయి. మిగతావి మోర్ దాన్ 75% ఉన్నాయి. మన ప్రయారిటీ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఈ సమ్మర్లో ఈ 25 to 50% ఉన్నటువంటి 7 చెరువులు, అలాగే 50 to 75% లెవెల్లో ఉన్నటువంటి మిగిలినటువంటి 32 చెరువులు. సో దీనికి సంబంధించి ఎన్ఎస్పి వాటర్ మనకి డ్రింకింగ్ వాటర్కి స్పెషల్గా రిలీజ్ చేస్తారు. చేసినప్పుడు ఈ ఏమైతే వాటర్ లెవెల్స్ తక్కువ, అది ఎలా జరిగిందనేది మెడికల్ ఆఫీసర్స్ కానీ హార్టికల్చర్ టీం అంతా తిరిగారు. ఒక 3-4 days నుంచి ఫీల్డ్లో తిరుగుతున్నారు. మన దగ్గర ఉన్నటువంటి బర్డ్స్ ఈ అవైలబిలిటీ కూడా తక్కువ, అంటే మన దగ్గర కోళ్ళ ఫారాలు తక్కువ, ఉన్న కోళ్ళే తక్కువ. బట్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు తెలియట్లేదు. దాని మీద మూలాలు కనుక్కునే పనిలో మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు, యానిమల్ హస్బెండరీ టీమ్ ఉన్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి కూడా ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్, డాక్టర్స్, సైంటిస్టులు వచ్చారు. ఈరోజు మంగళగిరిలో ఉన్నారు. వాళ్ళు మన ప్రాంతానికి రావచ్చు లేదో తెలీదు, బట్ వాళ్ళైతే ఏమైనా స్టేట్కి వచ్చారు. దాని మీద కూడా వాళ్ళు స్టడీ చేస్తా ఉన్నారు. దీని మీద కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతం అంతా స్క్రీనింగ్ చేశాము, అందరికి టెస్టులు చేశాము. ఎవరు కూడా పాజిటివ్గా నిర్ధారణ కాలేదు, అందరు నెగిటివ్ ఉన్నారు. ఎవరికి సింటమ్స్ కూడా లేవు. మరి ఆ పాపకి ఎలా వచ్చిందనేది కూడా మనం ట్రేస్ చేస్తున్నాము. ఏదేమైనా ఈ ఏమైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని తమ షాపుకి తమకు ఎటువంటి సంబంధం లేకపోయినా అకారణంగా కొందరు మీడియా వాళ్ళు A1 చికెన్ సెంటర్ షాప్ ని వీడియో తీసి ఆ షాపు వల్లనే నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కొన్ని వార్తలు రాయడంతో తమ షాపు యొక్క గుడ్ విల్ దెబ్బతిన్నదని A1 చికెన్ షాప్ యజమాని ఈదర అమర్నాథ్ తెలిపారు. అమర్నాథ్ అండి, A1 చికెన్ షాప్ అనే బిజినెస్ పెట్టిన చికెన్ సెంటర్గా బిజినెస్ నడుపుతున్నాను. గత 30 సంవత్సరాల నుంచి మంచి పేరు ప్రఖ్యాతులతో నా షాప్ నడుస్తూ ఉంది. పట్టణంలో కానీ నలుమూలల గ్రామాల్లో కానీ మా షాప్ అంటే ఒక అభిమానం ఉంది. మా షాప్ పరిశుభ్రతకి శుభ్రతకి మంచి పేరండి. మరి మాకు ఎలాంటి సంబంధం లేకుండా బర్డ్ ఫ్లూలో అమ్మాయి చనిపోయిందని చెప్పేసి మా షాపును ఫోటో పెట్టేసి మరి లైవ్ చేశారు. మీడియా మిత్రులు అంటే, మీడియా అంటే మాకు చాలా అభిమానం, గౌరవం. మరి ఎన్టీవీ వాళ్ళు, ఆర్టీవీ వాళ్ళు మరి మా మీద ఎందుకు కక్ష కట్టారో, ఎందుకు ఇది చేశారో మాకు అర్థం కావట్లేదు. మాకు వ్యాపార పరంగా, స్నేహితుల పరంగా, కుటుంబ పరంగా కూడా మాకు పరుగు పోయింది. బిజినెస్ కూడా మందగించిపోయింది. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళ తిరణాల సందర్భంగా మాకు బిజినెస్ బాగా ఉంటుంది, బాగా నష్టపోయాం. కానీ మా పేరునే లైవ్లోకి ఎందుకు తీసుకురావాల్సింది అర్థం కావట్లేదు. ఆ చికెన్ తీసుకెళ్ళిన వాళ్ళు మా షాపులో తీసుకెళ్ళలేదు. మా షాపులో అన్నీ చూసుకొనే మేము చెక్ చేసుకొని మేము వ్యాపారం చేస్తూ ఉన్నాం. కనుక మా మీద ఎందుకు ఈ కక్ష కట్టారో ఎన్టీవీ వాళ్ళను, ఆర్టీఏ టీవీ వాళ్ళు, మరి వాళ్ళని మేము ఏం చేసామో అర్థం కావట్లేదు. దీని వెనక ఎవరుండి ఏం చేయించారో అర్థం కావట్లేదు. మాకు సంఘంలో కానీ సమాజంలో కానీ వ్యాపారంగా పరుగు పోయింది, వ్యాపారంగా కూడా నష్టపోయాం. దీనికి మూల్యం వాళ్ళు చెల్లించుకోక తప్పదని మనం చేస్తూ ఉన్నాను. మాకు కలిగినటువంటి యొక్క ఇబ్బందికి మాకు కుటుంబ పరంగా కూడా మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి దిగజార్చింది ఎన్టీవీను, ఆర్టీవీ. మేము ఎందుకు ఇలా చేసామని చెప్పి నలుగురిలో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళం 1 గంటలోనే మమ్మల్ని ఈ విధంగా ఇచ్చేశారు. చివరికి ఆత్మహత్య పరిష్కారం అనుకున్న టైంలో మేము ఉన్నాం, మీకు ఇబ్బంది లేదని చెప్పి అంటే మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ శరణ గారికి కంప్లైంట్ రాసిచ్చాము. ఆయన కూడా మాకు స్పందించారు. మా మీద ఈ విధంగా చేసినందుకు చాలా కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు రాష్ట్రంలో ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేస్తూ వస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ ఆర్టీఓ డిపో పరిధిలో 2 కొత్త బస్సుల్ని గురువారం ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, ఆర్ఎం మధు, డిఎం జె నాగేశ్వరరావు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. వెరీ గుడ్ ఇవ్వండి. తీసి జనాలు పెట్టండి.
ఓకే సార్. ఇప్పటికి ఈ రోజు 2 కొత్త బస్సులు ప్రారంభించాం, కొత్త సర్వీసులు ఆర్టీసీ. గతంలో 20 బస్సులకు పైగా లగ్జరీలు, సూపర్ ఎక్స్ప్రెస్లు, ఇందిరా బస్సులు అవన్నీ కూడా ఇక్కడ వినుకొండ డిపోలోని కొత్త బస్సులు ప్రారంభించాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1489 బస్సులు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మరి కొత్త బస్సుల్ని ప్రవేశపెట్టాం. మరో 1400 బస్సులు రానున్న కొద్ది నెలల్లో 1400 బస్సులు కొత్త బస్సులు మళ్ళీ విడుదల చేయబోతున్నాం. చంద్రబాబు గారు ఒక విశాలమైనటువంటి దృక్పథంతో గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో తీసుకురావడం కోసం ఈ రోజు మరో 1400 బస్సులు కొనడానికి ప్రణాళిక చేశారు. నేను అడుగుతున్నా, గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? ప్రభుత్వం విధానాలు ఆ విధంగా ఉన్నాయి. ప్రయాణికులకి, సామాన్యులకి, ప్రజలకి చేసిన మేలు లేదు గత ప్రభుత్వం. ఆర్టీసీ ఛార్జీల భారం మాత్రం 4 సార్లు పెంచి ఛార్జీలు పెంచి భారం మోపారు తప్ప ప్రజలకు అనుగురించిన ఒక్క మేలు లేదు గత ప్రభుత్వంలో. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినాక అనేక సర్వీసుల్ని మళ్ళీ పల్లె వెలుగు బస్సులు పెంచారు. పిల్లలకి చదువు కోసం, హై స్కూల్ పిల్లల కోసం, కాలేజీ పిల్లల కోసం టైంకి సర్వీసులు నడుపుతా ఉన్నారు. ఈ విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఇంకా కొత్త మార్పులు తీసుకురాబోతుంది ప్రభుత్వం. ఈ రోజు డీజిల్ వల్ల డీజిల్ ఛార్జీలు పెరిగిపోయి రవాణా ఛార్జీలు పెరుగుతా ఉన్నాయి. భవిష్యత్తులో సోలార్ విద్యుత్ తోటి, కరెంటు తోటి నడిచేటువంటి వాటితోటి, అట్లాగే ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. దానికి కారణం ఏంటి? దాని వల్ల పొల్యూషన్ తగ్గుతుంది. ఒక పక్క పొల్యూషన్ తగ్గింది, ఇంకో పక్క కిలోమీటర్ కి ఖర్చు తగ్గింది. వెహికల్స్ ఎక్కువ కాలం పనిచేస్తాయి. అనేక ప్రయోజనాలు, బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ఎలక్ట్రిక్ బస్సుల్ని, వాహనాల్ని రానున్న కాలం, దానికి కారణం పొల్యూషన్ తగ్గించాలి. దీనివల్ల వర్షాలు సకాలంలో పడతాయి. పొల్యూషన్ తగ్గించినందువల్ల ప్రజలకు ఆరోగ్యం, ఖర్చు తగ్గుతుంది. మెయిన్ గా ఆర్టీసీకి ఖర్చు తగ్గుతుంది. ప్రయాణికులు లేకపోతే మళ్ళీ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది. మార్చి 24న అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రవీణ్ పగడాల ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి సమగ్రమైన న్యాయం జరగాలని వినుకొండ క్రైస్తవ జాయింట్ యాక్షన్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ నెల 4వ తారీఖున శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ పల్నాడు జిల్లా అధ్యక్షులు హెడ్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. క్రీస్తునందు ప్రియులైన వినుకొండ నియోజకవర్గ దైవజనులకు, క్రైస్తవ సంఘాలకు ప్రభు యొక్క నామమున వందనాలు తెలుపుతూ ఈ యొక్క విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. మన యొక్క ప్రియులు 24వ తారీఖు అనుమానాస్పద రీతిలో మృతి చెందినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగనే వారి యొక్క కుటుంబానికి సమగ్రమైనటువంటి న్యాయాన్ని అందించాలిగా పేరు వచ్చినటువంటి మా యొక్క అసోసియేషన్ మిత్రులందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నియోజకవర్గ క్రైస్తవ సంఘాలకు, సేవకులకు ప్రభు పేరిట ఈ యొక్క రేపు జరగనైనటువంటి 4వ తారీఖున అనగా గురువారం ఉదయం 9 గంటల నుండి జరగనైనటువంటి వినుకొండ క్రైస్తవ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శాంతియుత ర్యాలీ, అలాగనే సంస్మరణ సభ మన యొక్క ప్రియులు పగడాల ప్రవీణ్ గారి యొక్క అనుమానాస్పద మృతికి నిరసనగా తగు వారి కుటుంబానికి తగు న్యాయం చేయాలని, అలాగనే వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించాలని, రేపు వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేసిన పిదప మనందరం కూడా ఆ స్థలం నుండి శాంతియుతంగా సెలవు తీసుకోవాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాం. కనుక దీనిలో ఎటువంటి మత, డినామినేషన్, అలాగనే సంఘపు అభిప్రాయ భేదాలు లేకుండా అందరూ తరలి రావాలని, ఈ యొక్క శాంతియుత ర్యాలీని జయప్రదం చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం.
బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, లోక రక్షకుడికి, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, మత సామరస్యం, మత సామరస్యం. వినుకొండ డిపో ప్రాంగణంలో కార్మిక పరిషత్ నూతన కార్యాలయం ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు, కార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ శేషగిరిరావు, రాష్ట్ర కార్యదర్శి వై శ్రీనివాసరావులు హాజరయ్యారు. అలాగే మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు గారికి, బాబు మొబైల్ ది బాబు చేయడానికి సోదర గారు తోడుగా ఉంటారు. వారి ఎండకాల మేము అండగా ఉంటాము. ఎప్పుడు కూడా ఏపీటీడీ కార్మిక సభ్యులు మన వినుకొండలో ఏర్పడటం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు శివప్రసాద్ శాస్త్రరావు గారికి నేను ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి యూనియన్ ఎక్స్ప్రెషన్ కోసం ఎంత దూరం అయినా మేము వస్తాం, యూనియన్కి అండగా ఉన్నాం, యూనియన్ కార్యకర్తలకు అండగా ఉంటాం అని చెప్పేసి ఈరోజు మరి దూరంగా ఉన్న వినుకొండ కూడా వచ్చినటువంటి అధ్యక్షులు శాస్త్రరావు గారికి, మరి ప్రధాన రాష్ట్ర కార్యదర్శి వై శ్రీనివాసరావు గారికి, ఎడ్ల శ్రీనివాసరావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి రమేష్ యాదగిరి గారికి, అలాగే గుంటూరు జిల్లా కార్యదర్శి మండవ రాజేష్ గారికి, అలాగే పల్నాడు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గారికి, అలాగే కుమ్మాలపాటి మన రమేష్ బాబు, ప్రెసిడెంట్ రాజు గారు, అలాగే మన గౌరవ అధ్యక్షులు ప్రోగ్రాం సైదరా గారికి మరొకసారి కుల్సాద్ గారి సురేంద్ర గారికి అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ శుభాభినందనలు. మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం, కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అనేక సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ మన యూనియన్ తరఫున కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం ఎంతో అభినందనీయం. చాలా దూర ప్రాంతాల నుండి కూడా మన కార్మిక నాయకులందరూ కూడా ఇక్కడ రావడం ఎంతో అభినందనీయం. అయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆర్టీసీ కార్మికులకు ద్రోహం చేశారు. ఆర్టీసీలో ప్రభుత్వం విలీనం చెప్పి ఆర్టీసీ ఆస్తులు దోచుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆస్తులు దోచుకోవడానికి కలుపుకున్నారు. ₹1 జీతం ఇచ్చారా? కార్మిక సంక్షేమం ఇచ్చారా ఆర్టీసీ కార్మికులకి? గత ప్రభుత్వం దుర్మార్గ పాలనలో ఆర్టీసీ నాశనం అయిపోయింది, అనేక ఇబ్బందులు గురైంది, కార్మిక సోదరులు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎక్కడో తిరునాళ్లలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ అనంతరం పరిణామాలని రెడ్ బుక్ రాజ్యాంగం, రాజకీయ పరమైన దాడులు ఎలా ఉంటాయంటూ బొల్లా బ్రహ్మనాయుడు వైకాపాను ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మొల్లవాగు అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా గుమ్మనంపాడుకు చెందిన ఒక ముస్లిం వ్యక్తి సాంబిరెడ్డి అనే ఇద్దరి మధ్య వివాదం జరిగిన మాట వాస్తవమా అని, ఆ కారణంగా ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య తగువులు జరిగాయని చెప్పారు. దానిని పట్టుకొని బొల్ల తప్పుడు రాజకీయం చేయాలని చూస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. కీసులాట కుమ్మనపాలకు సంబంధించినటువంటి ముస్లిం సోదరులకి అక్కడ ఉన్నటువంటి సాంబిరెడ్డి అనే అతనికి గతంలో నారు కొనుక్కునే విషయంలో చిన్న వివాదం ఉంది. ఆ వివాదం సందర్భంగా అక్కడ ఈ ముస్లిం సోదరుల్ని సాంబిరెడ్డి అతను చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కూడా చూసి దాన్ని పక్క సతడం జరిగింది. అక్కడ చేసినటువంటి దౌర్జన్యానికి తర్వాత గుమ్మనంపాడులో ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి వారి బంధుమిత్రులందరూ కూడా తెలుసుకొని మరలా సాంబిరెడ్డి గారిని వాళ్ళని అడగడం జరిగింది. తిరునాళ్ళలో ఎక్కడో మా మీద దౌర్జన్యం చేయటం ఏంటి, ఏదన్నా విషయం ఉంటూ కూర్చొని మాట్లాడుకోవాలి కదా అని అడగడం జరిగింది. ఆ సందర్భంగా ఇరువురు కూడా అటు వారి బంధుమిత్రులకి వీళ్ళకి ఇరు వర్గాల ముస్లిం సోదరులకి అక్కడ ఉన్నటువంటి సాంబిరెడ్డి వాళ్ళ తమ్ముడికి అందరూ కూడా గొడవ జరగడం జరిగింది. ఇరు వర్గాలు కూడా చిన్న చిన్న దెబ్బలు జరిగిన మాట వాస్తవం. ఇది వాస్తవం. ఈ మధ్యకాలంలో మీరు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మన ప్రభుత్వ జీబీ ఆంజనేయులు గారు కానీ, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలా, 10 నెలల కాలం అనేది తప్పనిసరిగా మనం ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో ఎన్ఆర్జీఎస్ ప్రార్థన చేసుకురావడం, డ్రైన్స్ వేయటం, సీసీ రోడ్లు వేయటం, గ్రామాలలో
అదేవిధంగా మరి గోకుల్ షెడ్లు కట్టడం, బోర్లు వేయటం, ఎక్కడన్నా కొల్లాపల్లి లాంటి ప్రాంతంలో అయితే మననే చూశారు 16 గ్రామాలకు ఒకే రోజున మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు చేసి తద్వారా ముందు ప్రజలకి మంచినీరు అందించాలి, పశువులకు నీరు అందించాలని ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదేవిధంగా ఎక్కడైనా గ్రామాలలో పశువులకు కానీ గొర్రెలకు కానీ నీళ్లు లేకపోతే ఆ నీటి తొట్టిల నిర్మాణం కూడా చేపడతా ఉంది. మరి నిరంతరం ఈ విధమైన ఆలోచనలే చేస్తున్నారు. ఘాటోడ్ నిర్మాణానికి సంబంధించి కూడా త్వరలోనే మొన్నే నిపుణులను తీసుకురావడం జరిగింది, కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, వారం రోజుల్లో కాంట్రాక్టర్ మాట్లాడడం జరిగింది, వారం రోజులు పనులు కూడా మొదలు పెడతారు. అదేవిధంగా చూసినట్లయితే ఈ రోజునే మాచల మండలం విజయపురి సౌత్ మీసాల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో టీడీపీ అధ్యక్షులు బొల్ల వెంకటేశ్వర్లు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బొబ్బిలి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా కొల్లపల్లి వెంకటేశ్వర గారు, కట్టారాజు గారు, రామచంద్ర గారు మరియు జక్కి జయరాజు గారు, మారు గారు నూతన చలివేంద్రాన్ని ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఊరి యొక్క ప్రజలు తాగునీటి కార్యక్రమంలో ముందు అందించి నడిపించినందుకు వెంకటేశ్వర వారికి, తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర వారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరూ సహకారంతో సెలవు తీసుకుంటాం. సస్యశ్యామలంగా టెంపుల్ చుట్టూ ప్రహరీ కానీ అవన్నీ కార్యక్రమంలో ముందంజండి వారు మంచి మనసుతో, పెద్ద మనసుతో ఈ ఊరు డెవలప్ కోసము వారు 1983 నుంచి ఈ ఊరి యొక్క బాగు కోసం వారు ప్రయత్నించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లనే తెలుగుదేశం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.